చిరు పొలిటికల్ రీఎంట్రీపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మళ్లీ పాలిటిక్స్ లోకి వస్తారని, లేకపోతే ఏపీలో జనసేనలో యాక్టివ్ అయి తమ్ముడితో కలిసి పనిచేస్తారని ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ మధ్య సంక్రాంతి వేడుకల సందర్భంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో ప్రధాని మోదీతో డయా షేర్ చేసుకున్న సందర్భంలోనూ చిరు పొలిటికల్ రీఎంట్రీపై చర్చ జరిగింది. బీజేపీ ఆయనకు ఎంపీ పదవి ఆఫర్ చేసిందని, కేంద్ర మంత్రిని చేస్తామని భరోసా ఇచ్చిందని కూడా టాక్ నడిచింది. అయితే ఇక నో పాలిటిక్స్, ఓన్లీ సినిమాస్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు చిరంజీవి. లేటెస్ట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారు. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ రేవంత్ చిరు భేటీ రాజకీయంగా చర్చానీయాంశమైంది. జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో మెగాస్టార్ చిరంజీవిని దింపాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ అంటున్నారు. చిరును ప్రత్యేకంగా ఆహ్వానించి తన నివాసంలో భేటీ అయ్యారంట సీఎం రేవంత్. వారిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగిందని అంటున్నారు. అక్కడ తమ్ముడు, ఇక్కడ అన్నయ్య. పొలిటికల్ గా ఇద్దరు చెరో రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉండవచ్చనే అస్త్రాన్ని వాడారట రేవంత్. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే తెలంగాణలో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేసే వేరు. ఇదే ప్లాన్ తో చిరుకు జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ ఆఫర్ చేశారు రేవంత్. అంతేకాదు డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఇస్తానని చెప్పారట. భవిష్యత్తులో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు అనే అస్త్రాన్ని వాడుకోవాలనేది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఉపాసనను కో చైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీరియస్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్వేల్లో, రిపోర్ట్లో వెనుకబడిందట. అందుకే చిరంజీవిని బరిలోకి దింపితే సినీ గ్లామర్, ఆయనకున్న క్రేజ్, పరిచయాలతో ఈజీగా గెలవొచ్చని రేవంత్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ బైపోల్ పై చిరంజీవితో డిస్కషన్ చేసి ఆయన అభిప్రాయమేంటో అధిష్టానానికి సమాచారం చేరవేశారట రేవంత్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చిరంజీవి గెలిస్తే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకురావడమే కాదు, డిప్యూటీ సీఎం పోస్ట్ ఇప్పించే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారట. అంతేకాదు అన్నీ అనుకున్నట్లు కుదిరితే తెలంగాణ హోంమంత్రి పోస్టుతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తామని చిరంజీవికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి. ఆల్రెడీ భట్టి డిప్యూటీ సీఎంగా ఉండగానే మరో ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించుకునే వెసులు ఉండటంతో రేవంత్ చిరుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పొలిటికల్స్ కు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపైనే ఫోకస్ పెడుతూ తన పని తాను చేసుకుంటున్నారు చిరంజీవి. అయితే సీఎం రేవంత్ తో భేటీ తరువాత జూబ్లీ హిల్స్ బరిలో చిరు అనే ప్రచారం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరు మరింత క్లారిటీ ఇచ్చేశారు. రాజకీయాలకు తాను దూరంగా ఉన్నట్టు చెప్పారు. పాలిటిక్స్ లో తనకు మిత్రులు, శత్రువులు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరన్న ఆయన తనకు పాలిటిక్స్ అంతగా పడలేదన్నారు. దీంతో జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో చిరు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసినట్లు అయింది.